నమస్తే అందరికీ నా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మేము పొద్దునే లేచి ఎక్కడికెళ్తున్నామంటే అదన్నమాట సంగతి. మాకు పురుహుతిక అనే పదం పలకడానికి కొంచెం టైం పట్టింది. సో మేం పీఠాపురంలా పురుహుతిక శక్తిపీఠంకి స్టార్ట్ అయిపోయినాం. పొద్దునే 4ంటికి లేచి 5 వరకు స్టార్ట్ అయిపోయి ఆటో బుక్ చేసుకుని శ్రీ పురుహుతిక టెంపుల్ కి వెళ్లిపోయినాం. షూట్ కోసమని కాకినాడ వెళ్ళినాం గైస్. సో లాస్ట్ డే టైం ఉంటే టెంపుల్ కి స్టార్ట్ అయిపోయినాం. లోపలికి వెళ్లగానే శివయ్య దర్శనం, ఆ తర్వాత కోనేరు చూస్తుంటేనే మస్తు ఖుషి అవుతుంది. అరే ఆ కోనేరుకాడ సంగతేంటంటే జనాలక్కడ పాదగయ సరోవరల్ని మునుగుతారు. స్నానం చేసినాక తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తారు, అంటే తర్పణాలు వదులుతారు. కాశీలో చేసినంత పుణ్యం దక్కుతుందని గట్టి నమ్మకం. తర్వాత ఈశాన్య మూలన ఉన్న పురుహూతికాదేవిని కూడా మస్తు భక్తితోటి దర్శించుకుంటారు. ఒకప్పుడు గాయాసురుడనే రాక్షసుడుండేవాడు. ఆయన్ని సంహరించడానికి త్రిమూర్తులు బ్రాహ్మణుల రూపంలో వచ్చి యాగాన్ని నిర్వహించారు. ఆ యాగమప్పుడు గాయాసురుడి శరీరాన్ని అణిచిపెట్టడానికి ఆయన శరీరంపై ఒక పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అదే ఈ కుక్కుటేశ్వరలింగం. ఈయన లింగరూపం ఒక కోడిగుడ్డును పోలి ఉంటుంది. అందుకే ఆయనకు కుక్కుటేశ్వరుడు అనే పేరు వచ్చింది. జై శివయ్య. మన శివయ్య వాహనమైన నంది విగ్రహం ఎంత పెద్దగా ఉందో! ఈ ఏకశిలా నంది లేపాక్షి నంది తర్వాత మన రాష్ట్రంలోనే చాలా పెద్దది. మన శివయ్యని దర్శించుకున్నాక ఈ నందిని కూడా భక్తితోటి చూసుకొని వస్తారు. అరే అమ్మవారిని దర్శించుకొని కాసేపు కూర్చున్నామన్నమాట. అదిరింది. ఈ మన పిఠాపురంలోని పురుహూతికాదేవి గుడి అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. పురాణాల ప్రకారం సతీదేవి దేహం నుంచి వేరుపడిన భాగాలలో అమ్మవారి సీతాభాగం అంటే నడుము భాగం ఇక్కడే పడిందట. అందుకే ఈ ప్రదేశం ఎంతో పవిత్రమైన శక్తిపీఠంగా వెలుగొందుతున్నది. అమ్మవారిని పురుహూతిక అని పిలుస్తారు, అంటే భక్తుల కోర్కెలను ఈడేర్చే దేవత అని అర్థం. జై అమ్మవారి. గూగుల్ అడిగితేనేమో లెఫ్ట్ హ్యాండ్ పడిందని చెప్పింది, కానీ పూజారి వెరీ సీరియస్ గా बैक पार्ट पड़िंదని చెప్తారు. एक्टिंग नहीं आता तो ब्लॉग बना दी. పిఠాపురంలో అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకొచ్చి బస్ కోసం సతాయిస్తున్నాం. లోకల్ అడిగి తెలుసుకుని అక్కడనే నిల్చున్నాం. కానీ బస్సు రాకపోయేసరికి అటువైపు పోతున్న వ్యాన్ కు 70 రూపాయలు ఇచ్చి అన్నవరం టెంపుల్ కు బయలుదేరినాం. పిఠాపురం నుంచి అన్నవరంకి సుమారు 20 నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా అయితే త్వరగానే చేరుకోవచ్చు. అన్నవరం పోయినాక గుట్టమీదికెక్కాలంటే బస్సులెక్కాలన్నమాట. అందుకే అన్నవరంలో గుట్టమీదికి పోవడానికి బస్సులనే ప్రయాణం చేసినాం. అరే అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ మన అన్నవరంలోని ప్రసిద్ధ వసతి గృహాలు, అంటే చౌల్ట్రీలు. వినాయక, సప్తగిరి, ఈశ్వర లాంటి అతిథి గృహాలున్నాయి ఇక్కడ. భక్తులకి వసతి కల్పించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇక అన్నవరం టెంపుల్ స్టోరీ విషయానికొస్తే పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు ఈ రత్నగిరి మీద తపస్సు చేసిండు. ఆయన తపస్సుకు మెచ్చి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వీరవెంకట సత్యనారాయణ స్వామిగా ఇక్కడ కొలువు తీరినదని చెప్తారు. ఈ క్షేత్రానికి ఎంతో మహిమ ఉంది. అన్నవరం క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఉంది. ఇది చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. అన్నవరం టెంపుల్లోని ప్రధాన దైవం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి, అమ్మవారు అనంత లక్ష్మీ సత్యవతీదేవి. ఈ క్షేత్రం రత్నగిరి అనే కొండపై పంపా నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే గర్భగుడిలో దిగువ భాగంలో యంత్రం, ఎగువన స్వామివారి విగ్రహం ఉంటాయి. అన్నవరంలో జరిగే సత్యనారాయణ వ్రతం చాలా విశిష్టమైనది. భక్తులు తమ కుటుంబ శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అన్నవరం దేవాలయంలో పెళ్లిళ్లు చేసుకోవడం చాలా శుభప్రదంగా భావించబడుతుంది. ఇక్కడ కొలువయున్న శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి మంగళప్రదుడు కావడం వలన ఆ స్వామి సమక్షంలో జీవితాన్ని ప్రారంభించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ క్షేత్రంలో పెళ్లిళ్లు జరగడం అనేది తరతరాలుగా వస్తున్న ఒక అందమైన ఆచారం. టెంపుల్ లోపలికి ఎంటర్ అయినాం. మొత్తం టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉన్నది. దేవుని దర్శనం చేసుకున్నాం, కానీ వీడియో తీయలేము, ఎందుకంటే ఫోన్స్ బయటే ఇచ్చేసినాం. सांब सदाशिव ओम नमः शिवाय नहीं बोलते? नहीं, वो एक गुरु मंत्र पुणे में पुणे या फिर गुरुजी है, वो बोला क्या? उन्होंने बोला है ఒక్కొక్క గురు ఒక్కొక్కటి बोलता है. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా.
గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉండేది. సరే, అక్కడ వీడియోలు తీసుకున్నాం, ఫోటోలు దిగినాం. గుడి బయటికొచ్చాక కూడా మంచిగా ఫోటోలు దిగినాం. గోపురం దగ్గర ఫోటోలు తీసుకున్నాం. మొత్తానికి ఒక మంచి ప్రశాంతమైన వైబ్, పాజిటివిటీని గుండెలోకి ఎక్కించుకున్నాం. ఓం శ్రీ సత్యదేవాయ నమః. హనుమాన్ స్వామి అన్నమాట. హిందూ ధర్మంలో ఆ లార్డ్ హనుమాన్ ని శక్తికి, భక్తికి ప్రతీకగా కొలుస్తారు. అన్నవరం క్షేత్రంలో కూడా ఈశ్వర సన్నిధిలో హనుమాన్ స్వామి కొలువై భక్తులకి తన ఆశీస్సులందిస్తుండు. ఇదంతా చూస్తుంటే మనసుకెంతో ప్రశాంతత అనిపిస్తుంది. బాగుంది గుడి, చాలా బాగుంది. सुपर, बहुत अच्छा है. मैं तो आंखों में से पानी आ गया था. अच्छा लगा. भगवान को देखो, पीस लगता है, तो भगवान के पास जाया करो. थोड़ा शांति, कुछ टाइम शांति के लिए. అయితే ఈ అన్నవరంలోని మన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి, అమ్మవారికి రోజూ జరిగే నిత్య కళ్యాణం ఎంతో విశిష్టమైనది. ఈ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడడం వల్ల భక్తులకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని, వారి కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. ప్రతిరోజు ఉదయాన్నే వేదమంత్రోచ్చారణల మధ్య ఈ కళ్యాణ క్రతువును వైభవంగా నిర్వహిస్తారు. ఆ నిత్య కళ్యాణం ఇక్కడి కళ్యాణ మండపంలోనే జరుగుతుంది. 9కి పెళ్లి చేస్తారట గైస్. వీళ్ళు దొంగ మొహాలు వద్దంటారు. శివనని అడుగుతా, చూడట్లేదు గైస్ పెళ్లి, వెళ్ళిపోతారు. మాకంత టైం లేకుంటే ఓన్లీ దేవుని దర్శనం చేసుకుని బయటకొచ్చినాం. రకరకాల దుకాణాలున్నాయి. పిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలు, అమ్మాయిలకి రంగురంగుల క్లిప్పులు, బ్యాగులు, ఇంకా పూజకి కావలసిన సామాన్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి నచ్చినట్లు కొనుక్కోవడానికి చాలా ఆప్షన్లున్నాయి. ఏమేమి తీసుకున్నా పేర్లు ఎట్లీస్ట్ తెలుసా? పేర్లు తెలియదు గైస్, జస్ట్ ఏమేమి తీసుకున్నా. అలా చూసినాం. ఒక దాని పేరు భోగం అంట, భోగం. ఇంకా దాని పేరు బంగి ప్రసాదం అంట. గోవింద. సో ఫ్రీగా పులిహోర ఉన్ను దద్దోజనం పెడుతుర్రు, తీసుకోవడానికి వెళ్తున్నాం లైన్లో. శివన్న, what are you waiting for? దేనికి లైన్? तो ये है जो दिए हम लोग को. తెలుగు ఇప్పుడు మనం చెప్తున్నారో చూద్దాం. ఇది ఇచ్చాడు పులిహోర అండ్ కర్డ్ రైస్. కర్డ్ రైస్ చెప్తున్నా, దద్దోజనం బోల్తే. दत्तोजनम. तो हम अभी इसको टेस्ट करें कैसा है. अच्छा है. సో దర్శనం కంప్లీట్ చేసుకున్నాం గైస్.